Psalm 118 verse number 22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. వావ్. మళ్ళీ చదవమ్మా. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి ఆయను. మూలకు తలరాయి ఆయను. నెక్స్ట్. అది యెహోవా వలన కలిగినది, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము, అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. వావ్. ఎవ్రీవన్ నోస్ ద స్క్రిప్చర్. ఇల్లు కట్టువాడు నిషేధించబడిన రాయి తలకు మూలరాయి అవుతుందని వాక్యము సెలవిస్తుంది. ఒక వ్యక్తి మూలకు తలరాయి అవ్వాలంటే, లేదా ఒక వ్యక్తి రాయిగా మార్చబడాలంటే చాలా కష్టం. అది మనము దేవుని చేతిలో పడితేనే మనము ఒక రాయిగా, బండగా మారగలం. ఆమేన్, ఆమేన్. యా. ముందు మనము ఒక రాయిగా మారాలి, ఒక రాయిగా. అందుకే పేతురు అప్పుడు దాకా కాని వ్యక్తి సడన్గా దేవుడు పేతుర్ని, యేసు ప్రభు పేతురును చూసి అతను యేసు ప్రభుతో ఉండి 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 అతను రాయిగా మారిపోయాడు. ఆమేన్. వెంటనే యేసయ్య పేతురును ఒక మాట అన్నాడు, పేతురు నువ్వు బండవి, నీ మీద నేను సంఘాన్ని కడతానని. పేతురు నీవు బండ, నీవు రాయి, నీ మీద నేను సంఘాన్ని కడతానని మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభువుల వారు చాలా సంవత్సరాల తర్వాత పేతురుని ఆ మాట అన్నాడు. సో హౌ గాడ్ రికగ్నైజ్డ్, యేసయ్య ఎలా అతన్ని కనుగొన్నాడు? బండతో సహవాసము చేస్తే మనము కూడా బండలాగా మారిపోతాం. ఇనుముతో మనము సహవాసం చేస్తే మనము కూడా ఇనుములాగా మారిపోతాం. చెడు వ్యక్తితో మనము సహవాసం చేస్తే మనము కూడా చెడ్డవారిగా మార్చబడతాం. భయంకరమైన బలహీనతలు, భయంకరమైనటువంటి అలవాట్లు కలిగిన వ్యక్తితో మనం సహవాసం చేస్తే మనము కూడా ఏదో ఒక రోజు ఆ భయంకరమైనటువంటి వ్యక్తిలాగా మనం కూడా మారిపోతూ ఉంటాం. ఏంట్రా అంటే ఎవరన్నా అడిగితే సహవాస దోషం అంటారు. అంటే సహవాసములో దోషం ఉందా? మేబీ ఉండొచ్చు. కానీ యేసు ప్రభుతో సహవాసం చేస్తే దోషం ఉండదు, ఆశీర్వాదమే ఉంటుంది. ఆమేన్. సో we need to have a relation and a fellowship with Jesus every day. Amen. Amen. The Holy Spirit is waiting, to see you all in a great revival. ఒక గొప్ప ఉజ్జీవముతో మిమ్మల్ని చూడాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతున్నాడు. ఆమేన్. ప్రతి దినము మీరు గొప్ప ఉజ్జీవముతో మీ దినాన్ని మీరు ప్రారంభించాలి. యూ నీడ్ టు స్టార్ట్ యువర్ డే విత్ రివైవలిస్టిక్ మైండ్. ఒక పొద్దున్నే ఏడ వస్తుంది బ్రదర్ రివైవల్, ఉజ్జీవం? నువ్వు అనుకొని స్టార్ట్ చేయి నీ డే. నువ్వు అనుకుంటావు సాయంకాలం వచ్చేసి బాగా ప్రేయర్లో ఉందాం, సాయంకాలం వచ్చేసి బాగా కుటుంబ ప్రార్థనలో ఉందాం, సాయంకాలం వచ్చేసి బాగా ఎక్కువసేపు ప్రభువులో మనము గడుపుదామని నువ్వు అనుకొని ఉద్యోగానికి వెళ్తావు. అక్కడ నిన్ను చెరుకు రసం పిండినట్టు, అక్కడ నిన్ను పిప్పు చేసినట్టు, అక్కడ నీ జీవితాన్ని మొక్కల చెక్కలు చేసి, అక్కడ నీ బలాన్ని, నీ శక్తిని, తలాంతులను, నీ యొక్క ఆ జ్ఞానాన్ని మొత్తం పిండి ఒక 8 నుంచి 12 గంటల వరకు నిన్ను బాగా వాడి, ఆ తర్వాత నువ్వు ఇంటి దగ్గర నుంచి, ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తుంటే మనసులో ఒక తలంపు, రేపు చేసుకుందాంలే అని. ఒళ్ళంతా వనమై
ఒళ్ళంతా పచ్చిపుండుతో నువ్వు ఇంటికి వస్తుంటే అప్పుడు లోపల ఉదయం తీసుకున్న నిర్ణయం సాయంకాలం దాకా ఉండదు. సాయంకాలం కొత్త నిర్ణయం తీసుకుంటావు, ఏమని? రేపు చూసుకుందామని. సో నీ లైఫ్లో ఇంకా ఉజ్జీవం అనే ప్రశ్న మాట ఉండదు. ఫర్గెట్ అబౌట్ ప్రేయర్ అండ్ ఫర్గెట్ అబౌట్ రివైవల్. దేవుడికి ఉజ్జీవం అంటే చాలా ఇష్టం. దేవుడికి అభిషేకించాలంటే దేవుడికి చాలా ఇష్టం. ఇఫ్ యు ఆర్ నాట్ అనాయింటెడ్, ద లార్డ్ ఈజ్ రెడీ టు అనాయింట్ యూ. దేవుడు నిన్ను అభిషేకించడానికి రెడీగా ఉన్నాడు. నీ ఉజ్జీవింపబడలేదా, దేవుడు నిన్ను ఉజ్జీవింప చేయడానికి రెడీగా ఉన్నాడు. సో నెవర్ మిస్మ్యాచ్ ఆర్ నెవర్ టేక్ దట్ కైండ్ ఆఫ్ రాంగ్ డెసిషన్స్. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. సాయంకాలం ప్రేయర్ చేసుకుందాం, సాయంకాలం యూ నీడ్ టు స్టార్ట్ యువర్ డే విత్ రివైవల్. ఆమేన్, ఆమేన్. ఉదయకాలమున సూర్యోదయమునే నువ్వు శక్తితో, అభిషేకముతో, ఆత్మతో, బలముతో, అభిషేకముతో నింపబడి, ఉజ్జీవముతో నింపబడి, అప్పుడు నీ జీవితంలో నువ్వు ఏమన్నా చేసుకో. అండ్ డోంట్ పోస్ట్పోన్ దోస్ థింగ్స్ టు ద ఈవినింగ్. చీకటి వచ్చిందంటే మన కళ్ళు కూడా చీకటి కమ్ముతాయి. చీకటి వచ్చిందంటే మన వెలుగు కూడా అంతరించిపోతుంది. చీకటి వచ్చిందంటే రాత్రి జామున ఏమవుతుంది? అందరికీ కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూతలు పడతాయి. సో యు కాంట్ సర్వైవ్ మోర్ టైమ్ ఇన్ వాట్? డార్క్నెస్. ఎక్కువసేపు చీకట్లో నువ్వు సస్టైన్ అవ్వలేవు. అందుకనే ఉదయకాలమున నువ్వు ఎప్పుడు లేస్తావో నీ ఇష్టం. హ్యావ్ సమ్ పవర్ అండ్ రివైవల్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్, ఆమేన్. సో స్త్రీలకైనా పురుషులకైనా ఒకటే చెప్తున్నాను, స్టార్ట్ యువర్ డే విత్ రివైవల్. నువ్వు ఆ ఉజ్జీవింపబడిన తర్వాతనే నువ్వు కిచెన్లోకి వెళ్ళు, వాష్రూమ్లోకి వెళ్ళు, లేదంటే నీ కార్యక్రమాలు నువ్వు తర్వాత చేసుకో. డోంట్ ఫీడ్ యువర్ ఫ్లెష్ మోర్. ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి, నేను ఎండిపోతున్నానా, బలంగానే ఉన్నానా, నేను స్ట్రాంగ్ ఉన్నానా, నేను వీక్గా ఉన్నానా, నేను ఓకే బోల్డ్గా ఉన్నానా, లేదంటే నేను బలహీనంగా ఉన్నానా. షుడ్ చెక్ ఎవ్రీ డే. నువ్వు బట్టలు వేసుకున్నప్పుడు నేరుగా అద్దం ముందు చూసుకొని ఆ తర్వాత వెళ్తావు ఆఫీస్కి. ఒక డ్యూటీకి వెళ్ళాలా, కాలేజ్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలా, అయితే ఇంకొక ఆ అద్దం పగిలిపోయిందాక చూసుకుంటా ఉంటాం. యా, యూ కీప్ ఆన్ వాచింగ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ గుడ్ ఆర్ నాట్, నేను బాగున్నానా బాగలేనా అని రకరకాలుగా మనము చూసుకుంటూ ఉంటుంటాం. సో ఈరోజు ప్రభు మనతో ఒకటే మాట్లాడబోతున్నాడు. నా హృదయంలోంచిన మాట మీకు తెలియపరుస్తాను. సో వై వీఆర్ హ్యావింగ్ మోర్ రిజెక్షన్స్ ఇన్ అవర్ లైఫ్? ఎందుకు మన జీవితంలో ఎక్కువ తృణీకరణ జరుగుతుంది? వై? ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, లైఫ్లో ఎక్కడికైనా బిజినెస్కి వెళ్ళినా, మన జీవితంలో ఎక్కడికి ముందుకు వెళ్తున్నా, దర్ ఈజ్ అ లాట్ అమౌంట్ ఆఫ్ రిజెక్షన్. ఎక్కువ శాతం మనకేం జరుగుతుంది? రిజెక్షన్, తృణీకరింపబడుట. పీపుల్ ఆర్ ట్రైంగ్ టు రిజెక్ట్ అస్. దేవుని పిల్లలంటే మీకు ఇల్లు ఇవ్వం, మీరు క్రిస్టియన్స్ అంటే ఆదివారాలు కూడా అప్పుడప్పుడు రావాల్సి వస్తుంది, మీకు ఉద్యోగాలు ఇవ్వం. సో వేర్ ఎవర్ యు గో యు ఆర్ ఫేసింగ్ వాట్? రిజెక్షన్స్. చాలామంది తృణీకరింపబడకూడదని, చాలామంది నేను రిజెక్ట్ అవ్వకూడదని, చాలామంది మారువేషం వేసుకొని తిరుగుతూ ఉంటారు. మీరు క్రిస్టియన్స్ అంటే కాదు బ్రదర్, మీరు ప్రభు బిడ్డలంటే కాదండి, మీరు చర్చికి వెళ్తారంటే వెళ్తాం, కానీ అన్నీ చూసుకుంటాం మేము, అన్నీ ఒకటే, మాకు అన్నీ ఒకటే, మాకు అసలు ఇది అదే అనే. ఓహో, అప్పుడు నిన్ను వాళ్ళు జనాలు ఎన్నిక చేస్తారు. నిన్ను జనాలు ఎన్నిక చేయాలా, నిన్ను మనుషులు ఎన్నిక చేయాలా, నిన్ను అనేకమైన వ్యక్తులు ఎన్నిక చేయాలా, నిన్ను పురుషుడు ఎన్నిక చేయాలా, నిన్ను స్త్రీ ఎన్నిక చేయాలా, లేదా నిన్ను దేవుడు ఎన్నిక చేసుకోవాలా? సో వీఆర్ లివింగ్ ఫర్ పీపుల్. సో ఎందుకు మనలందరినీ చాలామంది తృణీకరిస్తున్నారు? ఎందుకు మన జీవితంలో మనలందరినీ చాలామంది కూడా ఎక్కడికి వెళ్ళినా విసర్జన. ద మోర్ యు ఆర్ క్లోజర్ టు గాడ్, the more you see rejection in this world. నీవు దేవుడికి ఎంత దగ్గర అవుతావో నిన్ను జనాలు అంత తృణీకరించడానికి ప్రారంభిస్తూ ఉంటారు. నువ్వు వేస్ట్, నువ్వు బూస్ట్, నువ్వు దేనికి పనికిరావు, అసలు నువ్వు వేస్ట్, నువ్వు చవట దద్దమ్మవి. సో పీపుల్ ఆల్వేస్ ట్రై టు పోక్ ఆర్ టు కర్స్ యూ. చాలా అవగాహన రావాలి. ఎందుకు నన్ను ఒక వ్యక్తి రిజెక్ట్ చేస్తున్నాడు, ఎందుకు నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు? బికాజ్ ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డను కాబట్టి నన్ను రిజెక్ట్ చేస్తున్నారు.
ఫర్ ఎవ్రీ ప్రాబ్లం, ప్రతి సమస్యకు, ప్రతి తిట్లుకు, ప్రతి విధమైన పరిస్థితులకు దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథములో ఒక జవాబు ఉంది. దేర్ ఈజ్ ఎ ఆన్సర్, దేర్ ఈజ్ ఎ ఆన్సర్, దేర్ ఈజ్ ఎ ఆన్సర్. నీ లైఫ్లో అసలు రిజెక్షన్సే లేవా? నీ లైఫ్లో అసలు నిన్ను అందరూ జాగ్రత్తగా చూసుకుంటున్నారా? నీ లైఫ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుందా? నీ లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుందా? దట్ మీన్స్ యు ఆర్ ఇన్ డేంజర్. హఠాత్తుగా నీ జీవితం ఆగిపోద్ది. మన జీవితము అలల గుండా, శ్రమల గుండా, కష్టాల గుండా, వేదనల గుండా వెళ్ళి అలా మనం ఉన్నతమైన స్థాయిలో నిలబడతాం. ఆమేన్. సో ఎందుకు ఒక వ్యక్తికి రిజెక్షన్స్ అవ్వట్లేదు? ఎందుకు ఒక వ్యక్తికి రిజెక్షన్స్ అవుతున్నాయి? ఎందుకు ఒక వ్యక్తి తృణీకరింపబడుతున్నాడు? ఎందుకు ఒక వ్యక్తి ఎన్నిక చేయబడుతున్నాడు? మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది చాలా స్మూత్ లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కొందరిది అప్స్ అండ్ డౌన్స్, ముందుకి వెనక్కి, వెనక్కి ముందుకి, చాలా ఎక్కడ పోయినా సడన్గా ఒక అవమానం, ఒక నింద, ఒక రిజెక్షన్. సో అపవాది క్రియేట్ చేసిన ప్రతి సమస్యకి నా ప్రభు ఈ గ్రంథములో నీకు కోసం ఒక మాట రాసి పెట్టాడు. ఆమెన్, ఆమేన్. నీ కోసం ఒక మాట ఉంది. ఆమెన్. ఎక్కడ లేవు పరిష్కారాలు మీకు. సో యూ హ్యావ్ సొల్యూషన్స్ ఇన్ దిస్ బుక్. దిస్ ఇస్ అ బుక్ ఆఫ్ సొల్యూషన్స్. దిస్ ఇస్ అ బుక్ ఆఫ్ ఆన్సర్స్. అండ్ దిస్ ఇస్ అ బుక్ ఆఫ్ లైఫ్. నువ్వు వింటున్న ప్రతి మాట నీలో గొప్ప జీవాన్ని తీసుకొస్తుంది, ఉజ్జీవాన్ని రగిలింప చేస్తుంది. నీ స్పిరిట్ అలర్ట్ అయిపోతుంది. వావ్, ఎంత గొప్ప మాట. నీ స్పిరిట్ అలర్ట్ అయిపోయిందంటే నీ శరీరం చాలా గొప్పగా బలపడుతుంది. ఎప్పుడు పౌలు ఒక మాట అంటూ ఉంటాడు, దేవుడు ఇచ్చే ఆ గొప్ప మహిమ ముందు, దేవుడిచ్చే ఆ గొప్ప రక్షణ ముందు, దేవుడిచ్చే ఆ గొప్ప దీవెన ముందు ఈ స్వల్ప కాల శ్రమలు ఎన్న తగినవి అంటాడు. ఏం చేస్తాయి అసలు ఈ శ్రమలు? నన్ను అసలు ఏం చేస్తాయి ఇవి? ఏం చేయలేవు నన్ను. ఎవ్రీడే హీ టాక్ టు హిస్ ప్రాబ్లమ్స్. మీకే కాదు, ఆయనకు కూడా కష్టాలు ఉన్నాయి, ఆయనకు కూడా సమస్యలు ఉన్నాయి. ఆయన ఒకటే అంటున్నాడు, ఈ స్వల్ప కాల శ్రమలు నన్ను ఏం చేస్తాయి? ఏం చేయలేవు. అంత గొప్ప అధికారం ఇచ్చాడు దేవుడు మనకు, అంత గొప్ప సామర్థ్యం, అంత గొప్ప శక్తి ఇచ్చాడు దేవుడు మనకు. ఆమేన్. మళ్ళీ చెప్పుకుందాం, శ్రమలారా మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. నువ్వు కానీ నమ్మకంతో, విశ్వాసంతో ఇలా పలుకుతుంటే ఏమీ చేయలేని, ఏమీ చేయకుండా వెళ్ళిపోతాయి. శ్రమలు వచ్చాయి, చచ్చిపోతామేమో. రోగం వచ్చింది, పోతామేమో. అప్పులు వచ్చింది, బిషాణం ఎత్తేస్తామేమో. ఏమేమో భయం, ఏమేమో భయం. అసలు ఏమేమో నీ ముందు ఎన్ని భయాలు అపవాది పెట్టినా నువ్వు 1% కూడా భయపడకుండా, సనక్కుండా, వణకకుండా నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నాడు. మరణము కూడా యేసు ప్రభు ముందు నిలబడింది, నువ్వు నిన్నేం చేయలేవన్నాడు. శ్రమలు ఆయన ముందు నిలబడ్డాయి, రోగం ఆయన ముందు నిలబడింది, ఇబ్బందులు ఆయన ముందు నిలబడ్డాయి. ఆయన ఒకటే, నువ్వు నన్ను ఏం చేయలేవు. నువ్వు నన్ను ఎవరైనా చెప్పగలరా ఈ మాటలు? శ్రమలతో, రోగాలతో చెప్పగలరా? ఒకవేళ నీకు క్యాన్సర్ ఉంది, నీకు ఎయిడ్స్ ఉంది, నీకు కరోనా వచ్చింది, ఏ కరోనా, ఏ క్యాన్సర్, నువ్వు నన్ను ఏం చేయలేవు. క్యాన్సర్ అండి కొంచెం పాపం, ఎయిడ్స్ కొంచెం ప్రే చేయండి. యూ వాంట్ బి బోల్డ్, యూ వాంట్ బి బోల్డ్. ఎందుకంటే వాక్యము సరిగ్గా అర్థం కాక, దేవుడి యొక్క గొప్పతనం తెలియక, దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క శక్తి తెలియక మనము ఆ బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఏమో చేసేస్తాయి. అందరికీ ఉన్నాయి శ్రమలు, ఒక్కరికి లేవు అని వాళ్ళు చేతులు ఎత్తండి. లేవా? రేపు వస్తాయి. సమస్య లేవా నీకు? నాన్న రేపు వచ్చేస్తానేనా? వెంటనే వచ్చేస్తాయి. మేము టెన్షన్ పడకు, మీరు అసలు ఏమి ఇబ్బంది పడకండి. సమస్యలు లేవు బ్రదర్, దేవుని దయ వల్ల అన్నీ బాగున్నాయి బ్రదర్ అంటారు. అవునా? రేపు చూడు అంటారు. రేపు చూడు, రేపు చూడు, రేపు పొద్దున చూడు, రేపు మార్నింగ్, గుడ్ మార్నింగ్ అంటుంది శ్రమ. హలో హాయ్ అంటుంది. సమస్యలతో పెద్ద మీరేమి యుద్ధాలు చేయకండి, దేవుడు చూసుకుంటాడు వాటిని. ఆమేన్. పండుకొని నిద్రపోయి మేలుకొందని అంటున్నాడు దావీదు. పండుకొని నిద్రపోయి మేలుకొందును, ప్రభువే నా ఆధారం అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నా ఆధారం కాబట్టి నేను ఏమీ భయపడను, నేను ఏమీ దిగులు చెందను, నేను ఏమీ ఇబ్బంది పడను. దేవుడే నా ఆధారం. ఆమేన్. దేవుడే నా ఆధారం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, తృణీకరింపబడిన రాయి, ఇల్లు కట్టువాడు తృణీకరించిన రాయి తలకు మూలరాయి అవుతుందంట. లెట్స్ సీ దట్ ఇన్ ఇంగ్లీష్. ఒక్కసారి ఇంగ్లీష్ చూసుకుందాం. The stone which the builders refused, the stone which builders refuse has become the headstone of the corner. has
బికమ్ ద హెడ్ స్టోన్ ఆఫ్ ద కార్నర్. అదే మెయిన్ స్టోన్గా మారిపోద్దంట. సో తృణీకరింపబడిన వారికి, తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి. ఈ సర్మన్, ఈ వాక్యము, ఈ మాట ఎక్కువగా ఈ బిల్డర్స్కి, మేస్త్రులకు, ఈ విధమైనటువంటి ఈ సివిల్ వర్క్ చేసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే యూస్ దిస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఉన్న చాలామంది అందరూ కూడా అదే డిపార్ట్మెంట్, అదే సెక్టర్లో ఉన్నారు. సివిల్ కాంట్రాక్ట్స్, సివిల్ వర్క్స్, బిల్డింగ్స్, బిల్డర్స్, రకరకాల వ్యక్తులు. మీ అందరికీ ఇది చాలా కంపల్సరీ, నీట్గా అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఒక రాయి తీసుకుంటే దాన్ని పక్కన పెట్టేసాడా, లాస్ట్కి అదే రాయి వాడాల్సి వస్తుంది. నిన్నెవరన్నా పక్కన పెట్టారా, లాస్ట్కి అదే రాయి తీసుకొని వాడాల్సి వస్తుంది. తృణీకరింపబడ్డావా, గుడ్ న్యూస్. రిజెక్ట్ చేయబడ్డావా, గుడ్ న్యూస్. ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలకి ఏమొస్తుంది? విసర్జన, రిజెక్షన్. సింపుల్గా అప్పుడు దాకా బాగానే ఉంటారు, టక్కనే వీడిని తీసుకుంటారు, తీసుకుపోయి చేస్తారు, అది నేను కదా, నన్నుగా తీసుకోవాలి, వాళ్ళని ఎందుకు తీసుకున్నారు తెలియదు. డెవిల్ అట్లా షిఫ్ట్ చేస్తుంది. సో ఎన్నో చోట్ల అపవాది మిమ్మల్ని, వాడికి తెలియదు, ఈ స్క్రిప్చర్ తెలిసినా దేవుడు చేయలేమో అనుకుంటున్నాడు. తలకు మూలరాయి అవుతావని వాడికి తెలియదు. వాడికి ఒకటే, నిన్ను వాడు తృణీకరింపేలాగా చెయ్యాలి. మనుషులు మిమ్మల్ని తృణీకరిస్తారు, బంధువులు మిమ్మల్ని తృణీకరిస్తారు, రక్త సంబంధులు మిమ్మల్ని తృణీకరిస్తారు, శత్రువులు మిమ్మల్ని తృణీకరిస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు మిమ్మల్ని తృణీకరిస్తారు. దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. దేవుని యొక్క మార్గం అందరికీ సరిగ్గా అర్థం కాదు. దేవుని యొక్క వేస్ అందరికీ సరిగ్గా అర్థం కావు. అన్ని చోట్ల నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావా, కంపల్సరీ నీకు రిజెక్షన్ అనేది వస్తుంది. ఈ వాక్యాన్ని చాలా మంచిగా, నీట్గా తీసుకొని అర్థం చేసుకోండి. తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అవుతుందంట. ద రిజెక్షన్ స్టోన్ విల్ బికమ్ ఎ కార్నర్, చీఫ్ కార్నర్ స్టోన్. సో ముందు మీరు రాయిగా మారండి, రాయిగా మీరు మారాలి. ఆమేన్, హల్లెలూయా. అందరిలో ఈ వాక్యం నెరవేరకపోవచ్చు. దేవుడు మిమ్మల్ని బండ అంటే మీరు బండనే. ఆమేన్, యా. సో వర్షం వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా బండ చెక్కు చెదరదు. ఒకవేళ సున్నితమైన మనస్సు కలిగిన వ్యక్తి ఎవరన్నా తిట్టినా, ఎవరన్నా దూషించినా, ఎవరన్నా అవమానించినా, ఎవరన్నా అపహసించినా వెంటనే ఏడ్చేస్తాం, వెంటనే అలిగేస్తాం, వెంటనే పారిపోతాం, వెంటనే ఏడ్చేస్తాం, వెంటనే నల్లముఖం పెడతాం. సో సమ్ పీపుల్ they don't want to see this rejection. నువ్వు చూడాలనుకున్నా, చూడాలనుకోకపోయినా నువ్వు రిజెక్ట్ చేయబడతావు. That's rule of a Christian. If you are becoming closer to God, దేవుడికి నువ్వు దగ్గర అవుతా ఉంటే నువ్వు ఏమవుతావు? కంపల్సరీ తృణీకరింపబడతావు. నువ్వు జనాలకు అర్థం కావు. కొన్నిసార్లు నీ ప్రార్థనా జీవితం, నీ ఆత్మీయత జనాలకు అర్థం కాదు. అందుకే జనాలను ఏం చేస్తారు? తృణీకరించేస్తూ ఉంటారు. That's why the Lord is saying, తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి. మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాలి, మీరు రాయి అని. మీరు తృణీకరింపబడినా కూడా బాధపడకూడదు. హే మ్యాన్, ఆమేన్. వెళ్ళి ఒక రాయిని ఎట్టు కొట్టు, పోరా అంటదా? వెళ్ళి ఒక రాయిని కొట్టు, నీ అంత చూస్తానంటదా? వెళ్ళి ఒక రాయిని కొట్టు, అది తిడుతుందా నిన్ను? ఏమన్నది? మౌనంగా ఉంటుంది ఆ రాయి. ముందు మీరు రాయిగా మారాలి. తృణీకరింపబడిన రాయి. When I was meditating this scripture, పరిశుద్ధాత్ముడు ఒక సందర్భాన్ని గుర్తు చేశాడు. ఒక వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీని అక్కడున్న వాళ్ళు అందరూ తీసుకొని ఆమెను ఈడ్చుకుంటూ రాళ్లతో కొట్టారు. వీటితో రాళ్లతో. అసలు బైబుల్లో అటువంటి సందర్భం ఉందని వీళ్ళకి బాగా తెలుసు. వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీని దేంతో కొట్టాలంట? మరి పురుషుణ్ణి, స్త్రీలని
వ్యభిచారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే రాళ్లతో కొట్టాలంట. మరి రెడ్ హ్యాండెడ్గా మరి పురుషుడు దొరికితే బండలతో కొట్టాలా, లేదా రబ్బర్ బాల్తో కొట్టాలా? చెప్పండి. సేమ్ రూలేనా? సేమ్ రూల్. బట్ ఈ రూల్ నిజమే, అది కరెక్టే. అది దొంగతనం చేసినా, తప్పు చేసినా, పాపము చేసినా పాత నిబంధన ప్రకారం దేంతో కొట్టాలంట? చెప్పాలి. వినబట్లే మీకు? రాళ్ళు. చెప్పండి. రాయి కాదు, రాళ్ళు. దొరికినట్టు కొట్టాలంట. దెబ్బ వాళ్ళని రాళ్ళు తుక్కు కొట్టాలంట. ఎందుకు కొట్టాలి అంటే నెక్స్ట్ ఇంకోసారి పాపం చేయకుండా. నాన్న సిగ్నల్ దాటితే 1000 రూపీస్ ఫైన్, అది తెలిసి కూడా దాటితే డబుల్ ఫైన్, అంతే. నీకు వ్యభిచారము చేస్తుండగా నువ్వు పట్టబడ్డావా, నిన్ను రాళ్లతో కొడతారని ఆల్రెడీ బైబిల్ రాస్తుంది ఒక మూల. మరి ఆమె తెలిసినా కూడా పాపం ఆమె చేయక తప్పట్లే, చేసేసింది. వెంటనే వాళ్ళందరూ ఆమెను పట్టుకొని ఏం చేస్తున్నారు? రాళ్లతో కొడుతున్నారు. ఆమె రాళ్లతో కొడుతూ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆమెను రాళ్లతో కొడుతూ యేసు ప్రభుని ఒక మాట ప్రశ్నిస్తున్నారు. అయ్యా, మా ఈ ధర్మశాస్త్రములో ఇలాంటి స్త్రీలను, ఇలాంటి కార్యక్రమమును చేసిన వారిని దేంతో కొట్టాలి? ఎట్టి చెప్పండి. ఓయ్ మీ ఇది ఎక్కడ ఎంతమందిని కొట్టాలి? రాళ్లతో కొట్టాలంట. భయంకరమైనటువంటి రాళ్లతో. ఇల్లీగల్ కాంటాక్ట్స్, లేదంటే వ్యభిచార ఆత్మ, లస్ట్ స్పిరిట్స్, ఇవన్నిటిని కలిగినటువంటి వ్యక్తులను దేంతో కొట్టాలంట? మర్చిపోయినట్టున్నారు. యాక్చువల్లీ ఈ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఈ మాట, ఈ కమాండ్మెంట్ చాలా మందికి ఈ లోకంలో, ఈ కాలంలో ఉన్నటువంటి లేటెస్ట్ జనరేషన్కి తెలియదేమో. వ్యభిచారం చేస్తుండగా దేంతో కొట్టాలంట? నేను ఇద్దరికి ఒకటే రూల్ అంటాను. ఆడవాళ్ళు దొరికితే ఆడవాళ్ళు కొట్టాలి, మగవాళ్ళు దొరికితే మగవాళ్ళని కూడా రాళ్ళతో కొట్టాలి. ఇప్పుడు ఎవరు కొట్టట్లే, అందుకే పాపాలు. మీకు అర్థమవుతుందా? సిన్ అప్గ్రేడ్ అయింది, పాపం అప్గ్రేడ్ అయింది. పాత నిబంధనలో చేస్తే పాపము, కొత్త నిబంధనలో చూస్తేనే పాపం అంట. అమ్మో, ఈయన ఇంకా అప్గ్రేడ్ చేసాడు యేసు ప్రభు. Maybe you may not sleep with any woman or man, but if you are sleeping here, that's an adultery. కొడతారు, వేరే లెవెల్ కొడతారు రాళ్ళతో. ఆ పాపము కాస్త ఆజ్ఞ అప్గ్రేడ్ అయిపోయింది. ఇప్పుడు వ్యభిచారము చేస్తుండగా, వ్యభిచారం చేస్తున్నారు లేదా పాపం చేస్తున్న ఎవరిని కూడా ఎవరు రాళ్ళతో కొట్టట్లే, తెలుసా? ఎవరిని కొడుతున్నారా? కొట్టట్లేదా? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్య ఒక తప్పు చేసింది, ఓ భర్త తప్పు చేశాడు, ఆమెను రాళ్లతో కొడుతున్నారా? నో. అతను రాళ్లతో కొడుతున్నారా? నో. నీ భర్త కానీ నీ భార్య రెడ్ హ్యాండెడ్గా దొరికింది. వాట్సాప్లో, ఫేస్బుక్లో, అక్కడ ఇక్కడ మెసేజ్లు, అది చాటింగ్లు మొత్తం దొరికినాయి. ఎవరైనా రాళ్లతో కొడుతున్నారా? ఎవరు కొట్టట్లేదు. కానీ అప్పుడు కొడుతున్నారు. అప్పుడు రాళ్లతో కొడుతున్నారు. రాళ్ళు తెచ్చి కొడుతున్నారు. అందరూ తలా ఒక రాళ్ళు, చిన్నలేమి పెద్దలేమి యవనస్తులేమి అందరూ ఆమెను రాళ్లతో కొడుతున్నారు. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి, అయ్యా ఇలా ఉంది, మరి నువ్వు కూడా ఒక రాయి తీసుకుని కొట్టకూడదా అంటున్నారు. యు నో వన్ థింగ్, డెవిల్ నోస్ దట్ జీసస్ ఈజ్ ఎ స్టోన్. ఆయన ఒక రాయి, ఆయన ఒక బండ అని అపవాదికి తెలుసు. ఇప్పుడు నువ్వు యేసు ప్రభు అనే వ్యక్తివి, నువ్వు ఆమెను కొడతావా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ యేసు ప్రభు ఆమెను కొడితే ఆమె చనిపోతుంది. ఒకవేళ యేసు ప్రభు కొట్టకపోతే ఆమె బతుకుతుంది. ఆమేన్, ఆమేన్. మీరు పాపము చేస్తున్నప్పటికీ, మీరు పడిపోతున్నప్పటికీ, మీరు కూలిపోతున్నప్పటికీ, మీరు భయంకరమైనటువంటి వ్యసనాల్లో, చీకటి జీవితంలో ఉన్నప్పటికీ దేవుడు ఇంకా మిమ్మల్ని కొట్టలేదు కదా. కానీ ఎందుకు యేసు ప్రభు ఆమెను కొట్టలేదు? ఎందుకు యేసు ప్రభు ఆయన కొట్టలేదంటే ఆయన నిజమైన బండై ఉన్నాడు. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ స్టోన్, నిజమైన బండవైతే ఆ బండ మీద సంఘము కట్టబడాలి, కానీ ఆ బండ మీద తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అవ్వాలి, కానీ ఆ ఉన్న రాయిని ఎత్తి బయటపడేయకూడదు. ఆమేన్. జీసస్ ఈజ్ ఎ కంపాషనేట్ గాడ్. దేవుడు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, హత్తుకునే దేవుడు, లేవనెత్తు దేవుడు, క్షమించే దేవుడు. కాబట్టి ఆమెను ఆయన రాయితో కొట్టలేదు. ఆమేన్, హల్లెలూయా.
ఆయన బండగా మారి ఆమెను కూడా బండగా మార్చాడు. ఆమెన్. హల్లెలూయా. ఆమె బండగా మారలేదు కాబట్టి ఆమె ఎన్నో రకాల తప్పులు చేసింది. నువ్వు బండగా మారితే ఇక తప్పులు చేయలేవు. ఇఫ్ యూ బికమ్ ఎ స్టోన్, నువ్వు ఒక బండగా మారితే, ఒక స్టబ్బన్గా ఉంటే, ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉంటే, నీవు అసలు పాపం అనే మాటే నీ జీవితంలో ఇంకెత్తబడదు. యూ విల్ బి అవేర్ ఆఫ్ సిన్. అసలు నీకు పాపమా ఎలా ఉంటుంది, అది పాపమా ఏం చేస్తుంటుంది, అది పాపమా ఏంటది అని అంత ఆశ్చర్యంగా చూస్తావు నువ్వు. ఫస్ట్ దేవుడు నిన్ను బండగా మార్చాలి. ఈ లోకములో పదే పదే పడిపోకుండా, వ్యసనాలకి, అలవాట్లకు, పాపానికి, చీకటికి, లోక మాలిన్యముకు, లోక మహిమలకు మనము ఆకర్షింపబడకుండా మొట్టమొదటిగా దేవుని బిడ్డలు ఈ భూమి మీద ఏమవ్వాలి? బండగా మారాలా, బండగా మారాలా. యూ టు బికమ్ టఫ్, యూ టు బికమ్ టఫ్. సునామీ వచ్చిన, అల్లొచ్చిన, తుఫాన్ వచ్చిన, ఏదొచ్చినా బండ కదలదో. అందుకనే హెచ్కేల్ గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది. దేవా, నాకు మాంసపు హృదయాన్ని తీసివేసి రాతి హృదయాన్ని ఇవ్వమంటాడు. ఏ హృదయం కావాలంట? రాతి హృదయం. తిండిని చూస్తే ఆయాసం వస్తుంది, మనుషులను చూస్తే నీరసం వస్తుంది, ఇదిగో ఇంకొక వ్యక్తిని చూస్తే నీకు కోపం వస్తుంది, వస్తువులను చూస్తే నువ్వు టెంప్ట్ అయిపోతున్నావు, పరస్త్రీలను చూస్తే టెంప్ట్ అయిపోతున్నావు, ఈ పరిస్థితులను చూస్తే టెంప్ట్ అయిపోతున్నావు, డబ్బును చూస్తే ఖర్చు పెట్టాలని టెంప్ట్ అయిపోతున్నావు. ఏది చూసినా నువ్వు శోధనలోకి వెళ్ళిపోతున్నావు. నీ హృదయము, నీ మనస్సు బండగా లేదు. టెంప్ట్ అయిపోయి తినేసాను కడుపు నిండా, టెంప్ట్ అయిపోయి పడిపోయాను, టెంప్ట్ అయిపోయాను, శోధింపబడ్డానండి. పడిపోయినప్పుడు ఏం చేస్తావు? ముందు నువ్వు బండగా మారాలి. ఆమెన్. నువ్వు అవన్నీ చేయించాలంటే నువ్వు ప్రభుని ఒకటే అడగాలి, దేవా నన్ను బండగా మార్చు. ఆమెన్. పేతురు మీద యేసయ్య సంఘము కట్టినట్టు మన మీద కూడా దేవుడు కడతాడు. ఆమెన్. మనల్ని బట్టి అనేక ఆత్మలు మారతాయి. హల్లెలూయా. మనల్ని బట్టి అనేక కుటుంబాలు మారతాయి. హల్లెలూయా. మనల్ని బట్టి అనేక జీవితాలు మారతాయి. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ స్టోన్, నువ్వు ఒక బండవైతే నీ బండ మీద దేవుడు అనేక ఆత్మలు కడతాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ స్టోన్, ఇఫ్ యు ఆర్ ఎ వీక్ వెసల్, నిన్ను బట్టి కొన్ని వందల వేల ఆత్మలు కూలిపోతాయి. కొన్ని వందల వేల ఆత్మలు కూలిపోతాయి. నువ్వు పడిపోవడమే కాకుండా ఒక 20-30 ఆత్మలను కూల్చేస్తూ ఉంటావు. నో, ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలి, నువ్వు ఒక బండవి. ఆమెన్. ఆమెన్. నువ్వు ఒక బండవి. దేవుడు నిన్ను బండగా మార్చాడు. ఆమెన్. సో ఎప్పుడైతే నువ్వు బండగా మారి దేవుని చేతిలో బాగా ఎదుగుతూ బాగా బలపడతావో, సడన్గా ఒక శ్రమ వస్తుంది. దాని పేరు ఏం పేరు తెలుసా? రిజెక్షన్. తృణీకరింపబడుట. అరే, నేను దేవుళ్ళు బాగానే ఉన్నానే, చర్చికి బాగానే వస్తున్నానే, బాగా ప్రార్థన చేసుకుంటున్నానే, బాగా దేవుళ్ళు ఎదుగుతా, రాత్రే దేవుడు నాతో మాట్లాడాడు, నాకు దర్శనాలు ఇచ్చాడు, నాకు వరాలు ఇచ్చాడు ప్రభు అని నువ్వు ఒకవైపు సాక్ష్యాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటావు. మరోవైపు ఏం జరుగుతుందో తెలుసా? విసర్జన, తృణీకరింపబడుట. నీవు తృణీకరించినా కూడా పడిపోవా, నీవు తృణీకరించినా కూడా కూలిపోవా, నువ్వు తృణీకరించినా కూడా ఇబ్బంది పడవా, నువ్వు తృణీకరించినా కూడా గాయపడవా అని ప్రభు పరీక్షిస్తాడు నిన్ను. ద లార్డ్ విల్ టెస్ట్ యూ ఆఫ్టర్ ద లార్డ్ మేక్స్ యూ యాజ్ అ స్టోన్. దేవుడు నిన్ను బండగా మార్చిన తర్వాత ఏం చేస్తాడు? టెస్ట్ చేస్తాడు. ఎవరి కొరకు అప్పగిస్తాడు? పరీక్షించడానికి. వాళ్ళు నిన్ను పరీక్షిస్తారు, వాళ్ళు నిన్ను శోధిస్తారు. బండ కదలుతుందా? బండ ఊగుతుందా? బండ ఏమైనా షేక్ అవుతుందా? నో 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 నో. దాన్ని ఎండకి కదలదు, వానకి కదలదు, వర్షానికి కదలదు. ఆ రీతిగా మనం మారును గాక. ఇన్ ఆల్ ద క్లైమాటిక్ కండిషన్స్, అన్ని రకాల వాతావరణాలతో మనం ఏం చేయాలా? లైఫ్ని ట్యూన్ చేసుకోవాలి. ఆమెన్. కష్టం వచ్చిందా? నిలబడాలి. ఒకరింట్లో అన్నీ జరుగుతాయి. ఒకరింట్లో పెళ్లి జరుగుతుంది, ఒకరింట్లో మరణం జరుగుతుంది, ఒకరింట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఒకరింట్లో ఎన్నెన్ని జరగాలో అన్నీ జరుగుతాయి. ఒకరింట్లో ఆ ఇల్లు తప్పించుకొని వెళ్ళలేదు. అంతే. దట్స్ ఇట్. ఇఫ్ యు ఆర్ ఎ ఫ్యామిలీ, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ హౌస్, అన్ని సీజన్స్కి నువ్వు సిద్ధపడాలి. ఇది నేను అనుకోలేదే, ఇది నేను అనుకోలే. నువ్వు అనుకుపోయిన జరుగుతుంది. అయితే కొందరికి ముందు వస్తుంది, కొందరు వెనకాలకు వస్తుంది. ఏ సీజన్ కన్నా నువ్వు రెడీ, ఎందుకంటే నువ్వు బండవి. ఆమెన్.
ఆమెన్. యు ఆర్ ఎ స్టోన్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. నిన్ను దేవుడు బండగా మార్చాడు. ఇప్పుడు దేవుని చేత తయారు చేయబడిన ప్రతి బండ ఏమవుతుందో తెలుసా? వెరీ సింపుల్, తృణీకరింపబడుతుంది. మీరు చర్చికి వెళ్తారా? అయితే రాబాక రేపటి నుంచి డ్యూటీకి. మీరు క్రిస్టియన్సా? అబ్బా, నాకు కొన్ని వందల మంది చెప్పారు పాపం, క్రైస్తవ కుటుంబాలు ఇల్లు లతుకుతాం వెళ్తాం. ఏంది మీరు క్రిస్టియన్సా? మీకు ఇల్లులు ఉండవు, రావు, లేవు, పోండి అట్టని చెప్పి నిరుత్సాహపడి ఎతకడం మానేకండి. ఎతకండి, శ్రేష్టమైనది ప్రభు ఇస్తాడు. ఆ అవమానం తీసుకున్నావా? తీసుకో, ఎందుకంటే నువ్వు బండవి. ఈ స్వల్పకాల శ్రమలు నన్ను ఏమీ చేయలేవు. ఆమేన్. హల్లెలూయా. తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. సో బైబిల్లో మనము గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో ఇద్దరు ముగ్గురు కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో జోసెఫ్ జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే అతనికి ఒక దర్శనం వచ్చింది. మిగతా అన్నదమ్ములకు ఉందా వరం? లేదు. కలల వరం ఉందా? లేదు. దర్శన వరం ఉందా? ఎవరికి లేదు. దేవుని చేత తయారు చేయబడి దేవుడు అతన్ని చెక్కుకుంటూ ఒక బండగా మార్చాడు. అన్నదమ్ములందరికీ అది నచ్చలా. వెంటనే అతన్ని ఏం చేశారు తెలుసా? గుంటలో పడేశారు. ఆ బండ ఏమైంది? తృణీకరింపబడింది. ఆ బండ ఏమైంది? రిజెక్ట్ చేయబడింది. ఆ బండ ఏమైంది? పక్కన పెట్టేశారు. ఆ బండని ఇంక లేడు అనుకున్నారు. ఆ శాల్తీని లేపేశారు. వాడి లైఫ్ని, వాడి కెరియర్ని, దేవుడు తయారు చేసిన వాడిని అన్నదమ్ములు అందరూ కలిసి ఏం చేశారు? ఆ జీవితాన్ని పక్కన పెట్టేశారు. దేవుడు వదులుతాడా? దేవుడు వదులుతాడా? మీకు గుర్తుపెట్టుకోండి, దేవుడు జోసెఫ్ కంటే ముందుంది ఈ వాగ్దానం. ఆమేన్. జగత్తి పునాది వేయబడక మునుపే ఈ వాక్యము ఉంది. ఆమేన్. జోసెఫ్ జీవితంలో రిజెక్షన్స్ వస్తాయని దేవుడికి తెలుసు. వెంటనే ఈ వాగ్దానాన్ని దేవుడు అతని లైఫ్లో అప్లై చేశాడు. అన్నదమ్ములు అందరూ, ఒక్కడు కూడా ఆయన పార్టీ లేడు. అందరూ అతన్ని, వీడు మాకొద్దు, తీసేయి, పక్కన పెట్టే విన్నాను. అందరూ పక్కన పెట్టేసి అన్నదమ్ములు అందరూ పక్కన పెట్టేశారు. అమ్మేశారు. ఎవరిని అమ్మేస్తారా? వీళ్ళు మరి దారుణం. ఒకడేమో చంపేద్దామని, ఒకడేమో లేపేద్దామని, ఒకడేమో అమ్మేద్దామని డబ్బులను వస్తాయని. వాడెంత కకృతిగాడు. అమ్మేశారు వాడిని డబ్బులకి. తృణీకరించేశారు. ఒకటి తిడితే ఓకే, ఇద్దరు తిడితే ఓకే, 10 మంది తిడితే ఉంటావా? 20 మంది తిడతారు నిన్ను, ఓకేనా? ఓకే బ్రదర్. బండ అనేవాడు ఇలా మాట్లాడగలడు. నన్ను తిట్టారు, నన్ను కొట్టారు, నన్ను దూషించారు. నువ్వు బండవు కాదు. యు విల్ నో ద ట్రూత్. ఇఫ్ యు ఆర్ ఎ స్టోన్, నేను అందరూ తృణీకరించేస్తారు, అందరూ విసర్జించేస్తారు, అందరూ వదిలేసి వెళ్ళిపోతారు, అందరూ దూరం అయిపోతారు, అందరూ. కానీ నువ్వు బండవి, గుర్తుపెట్టుకో, నీకేం కాదు. ఆమేన్. యు ఆర్ ఎ స్టోన్. బండవి, భయపడకు. నీ జీవితం జోసెఫ్ లాగా ఉందేమో. ఒకానొక టైంలో అందరూ అతను అమ్మేశారు, డబ్బులకు అమ్మేశారు. ఎవరు నమ్మేస్తాం మనము? అంత భయంకరమైన దౌర్భాగ్య పరిస్థితి ఇంకెవరికి రాదు. అమ్మేశారు జోసెఫ్ని. when he was young. నీకు ఇటువంటి సమస్యలు లేవా? గుర్తుపెట్టుకో, యు ఆర్ ఇన్ డేంజర్. సమస్యలు ఉన్నాయా? గ్రేట్, గుడ్ జాబ్, యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. 2, 3, 10 మంది, 20 మంది, 30 మంది ఒకేసారి తృణీకరిస్తే తట్టుకోలేవు. నీ గుండె తట్టుకోలేదు. నువ్వు మాంసపు గుండె అయితే రోజు పొద్దున్న లేచి రాత్రి దాకా ఏడుస్తూనే ఉంటావు. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బండ ఇంకా బండగా మారిపోయింది. ఇంకా బండగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతన్ని చూస్తే ఆ ఒక దేశానికే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆ తృణీకరింపబడినటువంటి ఆ వ్యక్తిని దేవుడు దేశానికి ప్రైమ్ మినిస్టర్గా మార్చాడు. వాళ్ళందరూ కూడా ఆ రైస్ కోసము, ప్రొవిజన్ కొరకు ఆ యొక్క దేశానికి వచ్చారు. ఎవరినైతే తృణీకరించారో, ఎవరినైతే విసర్జించారో ఆ వ్యక్తి తలకు మూలరాయిగా మారాడు. ఆమేన్. వినడానికి చాలా బాగుంటుంది. కానీ ఆ సినారియోలో మనం ఉంటే, దేవా నన్ను మూలరాయిగా మార్చావా, నీకు స్తోత్రాలు అని అతిశయించకండి. వాళ్ళందరినీ స్వీకరించండి, వాళ్ళందరినీ ప్రేమించండి, వాళ్ళందరినీ మీరు ఆ హక్కును చేర్చుకోండి. నువ్వు తలకు మూలరాయిగా ప్రభు నిన్ను మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మనం చూసుకుంటే దావీదు జీవితంలో కూడా అన్నదమ్ములు మళ్ళీ అతన్ని ఏం చేశారు? వాళ్ళ నాన్న అతన్ని చదివించలేదు. పశువులు మేపుకోపోరా, నీకు చదవబోదు పోరా అన్నాడు. సో అతను పశువులు మేపుకుంటూ, గొర్రెలు మేపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకానొక రోజు ఒక ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు
అన్నదమ్ములందరూ రిప్రజెంట్ చేసుకుంటున్నారు. నేను సో అండ్ సో, నేను బీటెక్, నేను ఎంబీబీఎస్, నేను పీజీ, నేను అది ఇదని. ఇంకెవరు లేరా అని అడుగుతున్నాడు. ఇంకెవరు లేరయ్యా మా ఇంట్లో? మన అసలు మర్చిపోయారు, జనాభా లెక్కలో తీసేశారు. ఎవరు? సొంత తల్లిదండ్రులు, సొంత అన్నదమ్ములు. సో ఏమవుతుందంటే వెంటనే దేవుడు ఆ తృణీకరించబడిన రాయిని తీసుకున్నాడు దేవుడు. ఆమేన్. డేవిడ్ బికేమ్ ఎ స్టోన్. ఒక రాయిగా మారిపోయాడు అతను. దేవునిలో ఎదుగుతుంటే నువ్వు కూడా ఒక రాయిగా మారుతావు. బ్రదర్ మిమ్మల్ని ఎవరో తిట్టారు బ్రదర్ అంటే ఏం కాదులే అంటావు. తిట్టాడా ఏ శబ్దం పావాడిని అనకూడదు. వాడేదో బిజీగా వాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయో తిట్టుకొని పాపం మనోడు. దేవునికి మహిమ. చాలామంది వచ్చి నాకు కంప్లైంట్ చేస్తాం, చాలామంది వచ్చి నాకు చెప్తా ఉంటారు, పాస్టర్ గారు మిమ్మల్ని వాళ్ళు భలే తిట్టుకున్నారండి అంటారు. అవునా అండి, సంతోషం అండి. ఏం చేయాలి వెళ్ళి నేను? నన్ను తిట్టామంటగా చూసుకుందారా, ఎందుకు తిట్టావు నన్ను, దేనికి తిట్టావు నన్ను? ఇవన్నీ అంత టైం లేదు ఇక్కడ. అంతా నువ్వు తిట్టుకున్నా, నాకు వినబడినా, నాకు రికార్డింగ్లు వినబడినా, నాకు మెసేజ్ నేను నాన్న ఈ పక్కన పెట్టిన పరిచయం పోసి వస్తాను. వాడు ఎవడో చావు బతుకులు పోయి వాడికి ప్రార్థన చేస్తా. డూ యూ వాంట్ ఆల్ దిస్ స్టఫ్? నువ్వు వాడెవడో తిట్టాడు, ఈడెవడో తిట్టాడు, వాళ్ళందరూ కూర్చొని నీ గురించి మాట్లాడుకుంటున్నారు. డోంట్ థింక్ అబౌట్ దెమ్. నీకు దేవుడు అప్పగించే పని చేసుకుంటూ ముందుకెళ్ళిపో. ఆమేన్. ఇదిగో ఇప్పుడు 10 మంది తిట్టుకున్నారేమో, రేపు 100 మంది తిట్టుకుంటారు, ఎల్లుండి 1000 మంది తిట్టుకుంటారు. నువ్వు దేవుళ్ళు ఎదిగే కొంది నిన్ను తిట్టుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. స్తోత్రం, హల్లెలూయా. ఒక దినం వస్తుంది తలకు మూలరాయి. ఆమేన్, ఆమేన్. ఒకటే, ఎంతమంది మిమ్మల్ని ఎన్ని రకాలుగా తిట్టుకున్నా అసలు రెస్పాండ్ అవ్వకండి. బండకి చాలా ఓర్పు ఉండాలి, బండకి నోరు ఉండదు. ఆమేన్. మనిషికి నోరు ఉండేది. మోషే ఊరి నాయన దీంతో మాట్లాడరా అంటే తబేను కొట్టేశాడు బండని. ప్రభు సరే వాటర్ ఇచ్చేసి ఎవరు కొట్టాడు? ఇప్పుడు ఏసైని కొట్టేశాడు. నాన్న బండతో వెళ్ళి మాట్లాడమ్మా, నీళ్ళు ఇస్తుంది బండ అన్నాడు ఏసయ్య. తండ్రి అందరు టెన్షన్ గలవాకి ఎక్కువ అయిపోయి డిస్టర్బెన్స్ అయిపోయి అసలు మనోడికి సరిగ్గా అర్థం కాల. మాట్లాడమంటే ఏం చేశాడు? కొట్టి కర్ర తీసుకొని తబేను కొట్టేశాడు బండని. ఇప్పుడు యేసు ప్రభుకి ఎంత ఓపికో. సరే వాడికి వాటర్ 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 ఇచ్చేసి, నిన్ను కొట్టినోడు కూడా నీళ్ళు ఇవ్వగలవా? నేను చంపాలన్న కొడుకు బిర్యానీ పెట్టగలవా? బండ చేయగలదు. అంతదా బ్రదర్, చాలా కష్టం లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ దట్ ఈజీ. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ దట్ ఈజీ, బట్ ఇట్ ఈస్ ఈజీ వెన్ యూ లవ్ జీసస్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యా, యేసు ప్రభు బండను కొట్టినప్పటికీ ఆ బండలో నుంచి నీళ్ళు ఇచ్చేసాడు ఆయన. ఆమేన్. సో ఎన్నిసార్లు నేను తిట్టినా, దూషించినా బండా రెస్పాండ్ అవ్వకు. సో యేసు ప్రభు జీవితంలో కూడా చాలా సందర్భాలు జరిగినాయి. దావీదు కూడా అదే వంశావళి నుంచి వస్తున్నాడు, దావీదు కూడా అదే ప్రాసెస్ నుంచి వస్తున్నాడు. అందరికి అదే ప్రాసెస్, నీతిమంతులకు అందరికి అదే ప్రాసెస్. తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అంట. చదువుకుందాం యెషయా గ్రంథము. లెట్స్ గో టు ఐజయా 53 వర్స్ నంబర్ 1. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. హైలీ క్వాలిఫైడ్ ఇన్ ద ప్లానెట్. హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఎవరన్నా ఉన్నారండి భూమి మీద, అది యేసు క్రీస్తు ప్రభులు వారు. ఇతన్ని రిజెక్ట్ చేయాల్సినటువంటి ఒక్క డాట్ 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 పాయింట్ కూడా లేదు. ఇతను ఎవరన్నా రిజెక్ట్ చేయగలరా అంటే నో. ఇతను ఎవరన్నా పక్కన పెట్టగలరా అంటే నో, నో, నో. యా, చదవమ్మా. అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనము అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు సురూపము లేదు. ఓకే, అతడు తృణీకరింపబడిన వాడును ఆయన. అండర్లైన్ చేసుకోండి మాట. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును కూడా ఇదే ప్రాసెస్ లోకి తీసుకొచ్చాడు. అతనికి ఏమి లేదంట, స్వరూపము సొగసు ఏమీ లేదు, ఏమి లేదు. అతడు ఏం చేయబడంటమా? తృణీకరింపబడిన వాడు ఆయనంట. అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడువాడు ఆయను. ఈవెన్ యేసు ప్రభు జీవితంలో కూడా రిజెక్షన్స్ ఉన్నాయా లేవా?
ఆమేన్. నువ్వు బండగా మారినప్పుడు, నీ జీవితాన్ని దేవుడు బండగా మార్చినప్పుడు, నీ బండను దేవుడు ఇలా నిలబెట్టినప్పుడు జనాలు నిన్ను తృణీకరిస్తారు. తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అవుతుంది. నిన్ను ఎవరన్నా తృణీకరించారా? ఏం టెన్షన్ పడ, అసలు భయపడకు. నెక్స్ట్ స్క్రిప్చర్ ప్రభువు నెరవేర్చడానికి రెడీగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. జనాలు ఉండేదే తృణీకరించడానికి. నువ్వు ఉంటావు, ఊడిపోతావా? నువ్వు పోతావా, వెళ్ళిపోతావా, పారిపోతావా? ప్రభు పరీక్షిస్తాడు. నేను పారిపోను ప్రభు, ఛాన్సే లేదంతే. ఆమేన్, ఆమేన్. నీకు ఎక్కడ అవమానాలు జరిగి, ఎక్కడ ఏం టెన్షన్ పడి, జస్ట్ రిలాక్స్. ప్రభా నువ్వు అలౌ చేసేవు, నీకు తెలియకుండా ఏం జరగదు. ఓకే ఫైన్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఓకే ఫైన్, నో ప్రాబ్లం, నాకేం సంబంధం. నెక్స్ట్ మినిస్ట్రీ ఎక్కడ, నెక్స్ట్ ఏ ఇల్లు, నెక్స్ట్ ఏ చర్చ్, నెక్స్ట్ ఎక్కడ ప్రార్థన, వెళ్ళిపోతూనే ఉండాలి నువ్వు తుడుచుకుని. నా ఈరోజు బాగా అవమానించబడ్డాను, ఈరోజు నేను ఖచ్చితంగా రాత్రి తినకూడదు, నేను ఏడుస్తూ ఉండాలి. ఎవడు ఏ బుక్కులు రాసింది అవన్నీ? చెత్త చెదారం కాకపోతే. తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అవుతుంది. యేసు ప్రభు వచ్చాడు, తండ్రి యేసు ప్రభుని మంచి రాయిగా మలిచాడు. ఆ రాయిని లోకానికి దేవుడు పరిచయం చేస్తే వాళ్ళందరూ ఏం చేశారు? ఆయన్ని తృణీకరింపబడిన వ్యక్తిగా మార్చారు. చదువుమా. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఎన్ని రకాల విసర్జననా? ఓ మై గాడ్, ఇంత భయంకరమా? ఎవరినన్నా భయంకరంగా విసర్జించారు ఈ భూమి మీద అంటే అది యేసయ్యని. ఇంకోటి ఈ కాలంలో ఇంకా ఎక్కువ అయిపోయింది. నెవర్ సీ ఎనీ రాంగ్ వీడియోస్. ఇద్దరు ఎవరన్నా కూర్చొని యేసుప్రభు గురించి మాట్లాడుకుంటే పక్కన పెట్టేసేయండి వాళ్ళని. డోంట్ ఎంటర్టైన్ ఎనీ యూట్యూబ్స్ ఆర్ ఎనీ రాంగ్ స్టఫ్ ఆర్ మీడియా. యేసు ప్రభుతో ఆటలు ఆడుకుంటున్నారు. యేసు ప్రభు యొక్క మాటను చులకనగా చేస్తున్నారు. అసలు యేసు ప్రభు దేవుడే కాదంటున్నారు. అసలు యేసు ప్రభు రాలేదంటున్నారు. అసలు మీ మైండ్లో ఖరాబ్ చేసే ప్లాన్ స్టార్ట్ చేసాడు అపవాదిగాడు. అండ్ ద డెవిల్ ఈజ్ యూజింగ్ మీడియా. డోంట్ సీ సమ్ నాన్సెన్స్ స్టఫ్. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే. జనాలందరూ వద్దనుకున్నారంటే మనం కూడా వద్దనేసామంట. జనాలు వద్దంటే మనం వద్దడం ఏంటి దేవుణ్ణి? జనాలు వద్దు ఏనంటే మనం కూడా వద్దని చెప్పాలా? జనాలు కావాలంటే నువ్వు కూడా కావాలా? జనాలు ఏం చెప్తే అదే? నో వే, నెవర్ అండ్ ఎవర్. జనాలతో ఎప్పుడు కూడా నువ్వు అలా మాట్లాడ కలిసి. యు ఆర్ సపరేట్ మ్యాన్, యు ఆర్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఆమేన్, ఆమేన్. జనాలు విసర్జించారంట, మనం కూడా ఎన్నిక చేయలేకపోతున్నామంట ఆయన్ని. రోషము కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. చదువుమా, కంటిన్యూషన్. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఓకే, నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను. ఏంది ఇన్ని చేసినా కూడా జనాల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. తృణీకరించేశారు, వదిలిపెట్టేశారు, విసర్జించేశారు, కానీ స్టిల్ ఆయన జనాల్ని ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. ఆయన పొందిన గాయము చేత మనకు స్వస్థత. హల్లెలూయా. ఈ కొత్త నిబంధన సంఘములో కూడా మన జీవితంలో ఎన్నో తృణీకరణలు జరుగుతాయి. ఆమేన్. బ్యూటిఫుల్ స్క్రిప్చర్ ఏంటంటే ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది, న్యూ టెస్ట్మెంట్లో కూడా ఉంది. అద్భుతం. కొన్ని మాటలు చాలా గొప్పగా ఉంటాయి. పాత నిబంధనలు ఉంటాయి అదే మాట, కొత్త నిబంధనలు కూడా అదే మాట మారదు. మానవుడు ఇంకా ఉన్నాడు కదా, నువ్వు ఇంకా నీ జీవితంలో ఉన్నావు కదా. చాలామంది విసర్జించారేమో, వెంటనే నేను తృణీకరింపబడినాను కనుక ఎన్నిక చేయబడతాను. ఆమేన్. ఎ రిజెక్టెడ్ స్టోన్ విల్ బికమ్ ఎ కార్నర్ స్టోన్, మెయిన్ స్టోన్, చీఫ్ స్టోన్ అయిపోతుంది. ఆమేన్. మార్కు సువార్త 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మార్క్ చాప్టర్ 12 వర్స్ నంబర్ 10. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి, ఇల్లు కట్టువారు నిరాకరించినటువంటి రాయి మూలకు తలరాయి ఆయను, మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలనే కలిగెను, ఇది ప్రభువు వల్ల మాత్రమే కలుగుతుంది. ఇది మన కన్నులకు ఆశ్చర్యం, ఇది మన కనులకు ఆశ్చర్యము. ఎవరికి ఆశ్చర్యం తెలుసా? ఎవరైతే తృణీకరింపబడతారో జనాలందరూ చూశారు, ఎవరైతే అవమానించబడ్డారో జనాలందరూ చూశారు, ఎవరైతే ఇబ్బంది పడ్డారో జనాలందరూ చూశారు, నువ్వు ఏడవడం చూశారు, నువ్వు పడిపోవడం
పడిపోవడం చూశారు, నిన్ను అందరూ పక్కన పెట్టడం చూశారు, నిన్ను అందరూ తృణీకరించడం చూశారు, అన్ని అందరూ చూశారు. అందరూ చూస్తున్నప్పుడే దేవుడు మళ్ళీ నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇది యెహోవా వల్ల కలిగినదే, మరి వేరొకటి కాదు. తలకు మూలం అది లేకపోతే ఇంకా ఉండదు. హల్లెలూయా. ఆ తలకు మూలరాయిగా దేవుడు మనల్ని మార్చునుగాక. నీవు బండవైనట్లయితే, నీవు బండగా మారినట్లయితే, నీవు బండగా తీర్చిదిద్దబడితే, ఈరోజు నీ బండ అనే హృదయంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే, నిన్ను దేవుడు తలకు మూలరాయిగా మార్చబోతున్నాడు. మేబీ నువ్వు దేవుడు నమ్ముకున్నావని, మేబీ నువ్వు దేవుళ్ళో ఎదుగుతున్నావని, మేబీ నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావని, మేబీ నువ్వు దేవుళ్ళో గొప్పగా ఎదుగుతున్నావని నిన్ను జనములు తృణీకరించవచ్చు. నీవు జనాలకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక దినం వస్తుంది, నువ్వు ఎన్నిక చేయబడతావు. ఆమేన్. యు విల్ బికమ్ ఎ చీఫ్ స్టోన్ ఇన్ జీసస్ నేమ్. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది ప్రభువు వల్ల కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఆమేన్. దేవుడు మన కళ్ళకి ఆశ్చర్యాన్ని కలుగు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 3 months ఎన్నో రకాలుగా నిన్ను అందరి ముందు అవమానించారేమో, దూషించారేమో, నవ్వుకున్నారేమో, నీ పేరు చెప్పుకొని అందరూ అపహసించి ఎక్కిరించారేమో, నిన్ను సెంటర్ చేశారేమో. పోనీ ఇంతవరకు అసలు నీకు రిజెక్షనే రాలేదా? నువ్వు బండగా మారి తీరాలి. ఆమేన్. నువ్వు ఎలా మారాలి? బండగా మారి తీరాలి యేసు నామములో. ఆమేన్. ఈరోజు నా ప్రభు మిమ్మల్ని బండగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి కావాలి? నేను బండగా మారాలనుకుంటున్నాను పాస్టర్ గారు, నేను బండగా మారాలనుకుంటున్నాను. ప్రతిదానికి భయపడుతున్నాను, ప్రతిదానికి కూలిపోతున్నాను, ప్రతి శోధనకు నేను పడిపోతున్నాను, ప్రతి విధమైన ఇబ్బందికి నేను ఇబ్బంది పడిపోతున్నాను, ప్రతి శ్రమ వచ్చినప్పుడు నేను షేక్ అయిపోతున్నాను, ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు నేను కూలిపోతున్నాను, నేను ఏడుస్తున్నాను, నాకు భయము వణుకు పుట్టేస్తుంది లోపల. నాను బండగా మారాలి అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఐ వాంట్ టు ప్రే ఫర్ యు. Let the Lord see your hands today. ఎవరెవరు బండగా మారాలనుకుంటున్నారో, ఎవరైతే రాతి హృదయం కావాలనుకుంటున్నారో, ఎవరైతే బండగా మార్చబడాలనుకుంటున్నారో, మీ కుడి హస్తం పైకెత్తండి. The Lord will touch your life. The Lord will touch your life today. నీవు బండగా మారితేనే ఆ తర్వాత నువ్వు తృణీకరింపబడతావేమో. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఎన్నిక చేయబడతావు. నువ్వు ఎన్నుకున్నప్పుడు ఎవరు ఇంక ఎన్నుకోరు. నువ్వు ఎన్నుకున్నావా? నిన్ను దేవుడు ఎన్నుకున్నాడా? ఇక నిన్ను ఎవ్వరు కూడా డిస్కరేజ్ చేయరు, డిజానర్ చేయరు. ఇక ఎవరు నిన్ను ఇంకా తృణీకరించలేరు. దేవుడు ఎన్నిక చేసిన వాడిని మనుషులు తృణీకరించలేరు. నజరేయుడైన యేసు నామములో ఇదిగో ప్రభువా, ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు తృణీకరింపబడుతున్నారు, పడిపోతున్నారు, కూలిపోతున్నారు. కానీ ఈరోజు వారిని నేను బండగా మారుస్తున్నాను. బండగా మార్చబడును గాక. యెహోవా వాక్కు సెలవిచ్చినదేమనగా, ఇక్కడున్న ప్రతి బిడ్డ బండగా మారును గాక. ఆ బండగా మార్చబడినటువంటి తర్వాత మేబీ వాళ్ళు తృణీకరింపబడతారేమో, విసర్జించబడతారేమో, ఇబ్బంది పడతారేమో. యేసుక్రీస్తు నామములో వారందరూ కూడా కార్నర్ స్టోన్గా మారును గాక. కార్నర్ స్టోన్గా మారును గాక. మూలరాయిగా మారును గాక. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె మూలరాయిగా మారును గాక. ప్రతి కుమారుడు, కుమార్తె మూలరాయిగా మారును గాక. ప్రతి బిడ్డ మూలరాయిగా మారును గాక. ప్రతి బిడ్డ కార్నర్ స్టోన్గా మారును గాక. You are the main stone. You are the main pillar. You are the chief stone in the mighty name of Jesus Christ of Nazareth. Amen. నువ్వు లేకపోతే జరగదు, నువ్వు ఉంటేనే జరుగుతుంది. నిన్ను దేవుడు ఆ రీతిగా హెచ్చిస్తాడు, నిన్ను దేవుడు ఆ రీతిగా బలపరుస్తాడు. తృణీకరింపబడ్డావని బాధపడకు, వ్యసనాక్రాంతుడుగా మారేవని బాధపడకు. ఇదిగో అందరూ మనుషుల చేత విసర్జించబడిన వాడని బాధపడకు. ఇదిగో దినములు వస్తాయి నా కుమారుడా, నా కుమార్తె, దినములు వస్తాయి నా కుమారుడా, నా కుమార్తె. నీవు బండవు కాబట్టి ఇదిగో కదలనిటువంటి జీవితాన్ని, నీ జీవితాన్ని దేవుడిస్తాడు నీకు. సియోను నుండి యెహోవా ఈ బండను ఆశీర్వదిస్తాడు. నీ యొక్క పునాది సియోనులో ఉంది. నీవు దేవునిలో నిలకడగా ఉన్నావు, అందుకనే నీవు తిరిగి నీ బండ కట్టబడుతుంది. నిన్ను ఎన్నిక చేసేవారిగా దేవుడు నిన్ను మారుస్తాడు. పీపుల్ విల్ చూజ్ యూ ఫ్రమ్ టుడే. దేవుడిని ఎన్నుకుంటే జనాల్ని ఆటోమేటిక్గా ఎన్నుకోని తీరాలి. ప్రభువా,
బిడ్డలందరి జీవితంలో నీ కృప చూపించి వారి జీవితాల్లో ప్రభా ఈ రిజెక్షన్స్ అన్నీ ఆగిపోయి తలకు మొలరాయిగా వీరందరినీ చేసి నీ కృప చేతని బిడ్డలందరినీ నింపమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.